రాత్రి 12 గంటల తర్వాత అమ్మవారి ఆలయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. నేను నిన్న రాత్రి వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్లే అదృష్టం కలిగింది. రాత్రి వేళ అమ్మవారి ఆరాధన ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా పంచామృత అభిషేకం, తర్వాత పండ్ల రసాలతో అభిషేకం, పసుపు కుంకుమ అభిషేకం చేసి శుద్ధోదక స్నానం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని అందమైన చీర, నగలు, పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. కుంకుమార్చన, అష్టోత్తర శతనామ పూజ చేసి మహామంగళ హారతితో కార్యక్రమాలను ముగించారు. ఈ గుప్త నవరాత్రుల్లో ఇంకా 4 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు, కుంకుమ పూజ చేయించుకోవచ్చు, రాత్రి జరిగే అభిషేకాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. వచ్చే శుక్రవారం 24వ తేదీన అమ్మవారికి ప్రత్యేక పూర్ణాహుతి, అలాగే అన్నదాన మహోత్సవం నిర్వహించబడనున్నాయి. ఈ దివ్య కార్యక్రమాలలో మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తప్పకుండా పాల్గొని అమ్మవారి ఆశీర్వదనాలు పొందాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై వారాహి మాత.